తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు కేపీ వివేకానంద మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఊహించండి మైనంపల్లి గారు 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి నేను సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాల్లో మరి ఈ రకంగా బ్లాక్ మెయిల్ కి తిట్టిపోసి మేము ఎట్లాంటి మాట్లాడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ సైన్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కుటుంబం కేసీఆర్ గారికి మరి ఏ వారు మీరు అనుకుంటారేమో మీ ఎన్ని మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది, ఏం చేసినా నడుస్తుంది, అన్ని రికార్డ్ అవుతా ఉన్నాయి. ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, ఎవరినెవరిని ఎక్కడెక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుడు ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉన్నది. ఏ అధికారి తమ యొక్క బాధ్యతని విస్మరించి చట్టానికి లోబడి కాకుండా అతిక్రమించి అంటే లిమిట్ దాటి పనిచేస్తున్నారో ప్రతి అధికారి యొక్క రికార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ పేరు రికార్డ్ అవుతా ఉన్నాయి. మేము చెప్పము, అది అయ్యే వరకు కూడా తెలియదు ఏమవుతుందో అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు బెదిలింపి మీరు చేస్తే భయపడేవారు ఎవరు లేరు. మీరు ప్రశ్నించాల్సింది మీ ముఖ్యం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నా మాట వింటే రేవంత్ రెడ్డి గారు నా మాట వినాలని చెప్పేసి. కాబట్టి మీ మాట వింటే ఆయన కుక్కతోక పెట్టుకొని గోదావరినట్టే. కాబట్టి ఏదైనా సరే చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి తప్ప మరి నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ పోతా అంటే ఇష్టం వచ్చినట్టు మాడుకుంటూ పోతా తిట్టుకుంటూ పోతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఇమీడియట్గా మీరు ఇచ్చినట్టు మీరు అన్న మాటలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా తప్పకుండా ఏ రీతిలో జవాబు ఇవ్వాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకు అంతా ఉలికిపోయి మాట్లాడడం అర్థం అవ్వట్లేదు. మీరు ఏం చేశారో చెప్పుకోండి, మళ్ళీ ఏం చేశారో చెప్పండి. అధికారంలో ఉన్నారు, ఎన్నో హామీలు విస్మరించి నువ్వు గలా పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు చేస్తావు 4,000 రూపాయలు పెన్షన్, ఎప్పుడు చేస్తావు మహిళలకు ఎప్పుడు ఇస్తావు 2,500 రూపాయలు, ఎప్పుడు రైతు భరోసా ఎప్పుడు 15,000 ఇస్తావు అన్నాడు. చాలా అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 ప్రామిస్ ఉన్నాయి, 10 డిక్లరేషన్లు ఉన్నాయి. దానిపైన ప్రశ్నించు. కాబట్టి మేమందరం కూడా తప్పకుండా తగిన నీతిలో మీకు సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరి అందితే జుట్టు లేకపోతే కాలనే యొక్క సామెతను వదిలిపెట్టుకోవాలి. ఈ కాల వేయడానికి వస్తే కాళ్ళతో పడే రాజకీయాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ రకంగా మాట్లాడితే నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం నడుస్తా, నేను అరే తురే కొడితే నేను ఇంకా పైల్వాన్ అయిపోతాను, నేను పెద్ద లీడర్ అయితే లేదు. ఇప్పుడు ఆ జమానా పోయింది. అందరూ కూడా విఘ్నులు, అందరూ కూడా అవగాహనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తాను. సరైన సమయంలో సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న మల్కాజ్గిరిలో కేటీఆర్ గారి మీటింగ్ అనంతరం జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు కాబట్టి, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నారు కాబట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది, దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, ప్రజల్లో మన్ననలు పొందుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలనే బాగుందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది కాబట్టి అది చూసి ఓర్వలేక అనేక అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా కూడా అసలు మీ రాజకీయ పరిస్థితి చూసుకుంటే, మీ 25 ఏళ్ల రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే 22.5 ఏళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగానే పనిచేసిండ్రు మీరు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నాడు. ఓన్లీ 2.5 ఏళ్లే కాంగ్రెస్ ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. ఈ 2.5 ఏళ్లకే కాంగ్రెస్ను మరి ఇంత కాంగ్రెస్ యూనిఫామిటీ గురించి మాట్లాడుతున్నావు. ఏం యూనిఫామిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఒకటే యూనిఫామిటీ చేస్తూ ఉంది. ఏంటంటే హైడ్రా తెచ్చింది, పేదవారి ఇల్లు గూడగొట్టుట్లా యూనిఫామిటీగానే ఉంది. రైతు బంధు 2 సార్లు కూడా వేయలేదు, 2 సార్లు కూడా ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ ఉంది. వడ్లు కొనకపోవడం వల్ల యూనిఫామిటీ ఉంది. రైతు రుణమాఫీ చేయడంలో యూనిఫామిటీ ఫాలో అవుతుంది.
6 గ్యారెంటీలు ఎగ్గొట్టుట్లే యూనిఫామిటీ అన్ని ఎగ్గొట్టుట్లే ఓన్లీ కొసర్లు వేస్తుండ్రు అసలు ఇప్పటి వరకు పడతలేదు మా నాయకులు సవాల్ చేసి ఏ ఊరికి వెళ్తామో ఆ ఊర్లే రుణమాఫీ అయిందో చూద్దాంపా అంటే అక్కడికి మీ ముఖ్యమంత్రి రారు మీ ముఖ్యమంత్రి ఆ సవాల్ను స్వీకరించాడు కానీ మీరు పెద్ద పెద్దగా సవాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మా బీఆర్ఎస్ నాయకుల మీద కాదు మా బీఆర్ఎస్ నాయకుల మీ ముఖ్యమంత్రి దృష్టి పెట్టి సిట్టేసి ఆ కేసులు వేసి దానికే పరిమితమైన తప్ప అభివృద్ధిలో ఇంతవరకు కూడా ఒక్క 1% కూడా అభివృద్ధి మీద దృష్టి పెడతలేరు మెదక్ గురించి మాట్లాడుతున్నారు మెదక్లో నేను యూనిఫామిటీ ప్రకారం అన్ని చేస్తున్నాయి ఏం చేస్తున్నారు ఆడ జొన్నలు కొనలే నిన్న రాస్తారోక అయింది ఆడ యూరియా దొరుకుతలేదు అక్కడ నిజాంపేటలో రాస్తారోక అయింది ఆడ ఇండ్లకు బిల్లులు రాక ఏడుస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటాడు మీ ఎమ్మెల్యే అక్కడ కనీసం పోయిన సంవత్సరం 11 చెరువులు తెగిపోయినాయి 11 రోడ్లు తెగిపోయినాయి ఇప్పటి వరకు వారికి రూపాయి మరమ్మతు లేదు మళ్ళీ వర్షం వస్తే మొత్తం కట్టలు లేకపోతేటే ఉన్నాయి రోడ్ మీద వడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి ఇప్పటి వరకు కొనలే ఇంకా మీ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారట వడ్లే కొనం వచ్చేసారి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నంతనే కొంటామని మాట్లాడుతున్నారు ఎందుకు కొనరు ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రు రైతు బంధు ఇస్తాం 15,000 ఇస్తాం కేసీఆర్ 10,000 ఇస్తున్నాను నేను 15,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు రైతు బంధు వేయలేదు వడ్లు సరిగా కొనలేదు జొన్నలు కొంటలేరు మొక్కజొన్న అక్కడనే ఉన్నాయి అక్కడ ఇప్పటివరకు శనగలు కొనలేదు ఏం చేస్తున్నారు రైతులకు ఏం చేయకుండా మెదక్లో ఏం చేయకుండా కేవలం మాటల వరకే పరిమితం అయితే ఎట్లా మాటలు బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే పెట్టుకుంటే ఎట్లా ప్రజలు మెచ్చట్లేదు ప్రజలు నచ్చట్లేదు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని తిరస్కరించే రోజు వచ్చింది మెదక్లో కూడా మిమ్మల్ని తిరస్కరించే రోజు వస్తుంది తప్పకుండా ఎందుకంటే అక్కడ అభివృద్ధి లేదు కేసీఆర్ గారు ఇచ్చిన పనులే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి మెడికల్ కాలేజ్ చేస్తే మీ పేరు పెట్టుకొని ఫౌండేషన్ వేసుకున్నారు అక్కడ రోడ్లు సరిగా లేవు చెప్తున్నా కదా 2 స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటారు అదే అభివృద్ధి అనుకొని అభివృద్ధి అంటే అర్థమే మార్చేస్తున్నారు అక్కడ ఇప్పటికీ కూడా వర్షం పడితే రోడ్ల పరిస్థితి అధ్వానం అంటే కట్టలు తెగిపోయి మనుషులు చనిపోతే కూడా ఆడ పట్టించుకోలేదు ఆడ మొత్తం చెరువులు కట్టలు తెగిన ఇప్పుడు రాయనపల్లి ప్రాజెక్టు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అక్కడ దృష్టి పెట్టండి అభివృద్ధిలో చూపెట్టండి యూనిఫామిటీ గురించి మీరు మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ యూనిఫామిటీగా సాల్వ్ చేస్తుందట దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తానులే కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలే ఇస్తుండ్రు మేము వస్తే 12 లక్షలు ఏది మీ దళిత బంధు ఆహారం ద్వారా వచ్చే అనారోగ్య సమస్య